హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ టీయర్స్ క్రియేషన్స్. మేము సరదా కూర్చొని మాట్లాడుకుంటూ ఒంగోలు వినాయకుడి స్వామి బొమ్మలు చాలా ఉన్నాయి కదా, అందులో డిఫరెంట్ కైండ్ వినాయకుడి స్వామి బొమ్మల్ని అందరికీ చూపిద్దామనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరిగింది. అసలు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, హైదరాబాద్ ఒంగోలా అన్నట్టుగా బొమ్మలు ఆ రేంజ్లో తీసుకురావడం జరిగింది. నిజంగా గణపతి నవరాత్రులు చూడాలంటే మన ఒంగోలుకి రావాలబ్బా. ప్రతి బొమ్మలో ఒక్క ప్రత్యేకత. చూసండి కళ్ళు జాలు. ఇదిగో ఈ బొమ్మ చూడండి ఒకసారి. బాలాపూర్ గణపతి టైపులో తయారు చేయించారు. చూడటానికి ఎంత ముచ్చటగా ఉన్నాడు విఘ్నేశ్వరుడు చూడండి. ఆ పైన మీరు గమనించినట్లయితే క్షీరసాగర మదనాన్ని చిలుకుతున్నట్లుగా ఆ కొండని ఆ పావును పట్టుకొని లాగే విధానం కానీ, స్వామివారు కూర్చున్న భంగిమ కానీ, ధ్యానాసనంలో కూర్చొని ఈ విధంగా ఉన్నారు స్వామివారిని చూడండి. ఆ స్వామివారు ముందు పెట్టిన విగ్రహాలు అయితే అబ్బా, అసలు విగ్రహాన్ని చూడండి, నిజంగానే వినాయకుడు స్వామి వచ్చి ఇక్కడ కూర్చున్నాడా అన్నట్లుగా ఎంత బాగుందో. అందుకే వినాయకుడు స్వామి బహుశా బుజ్జి గణపయ్య, బొజ్జ గణపయ్య అని దేనికంటారంటే, చిన్న చిన్న వినాయకుల్లో కూడా ఆ కళ ఆ విధంగా ఉట్టిపల్లెలాగా చెక్కిన ఈ ప్రతిభావంతులు ఎవరో కానీ వాళ్ళందరికీ నా హ్యాట్స్ ఆఫ్ అబ్బా, అంత బాగా చెక్కారు. మరి ఆ తొండం మలిచిన విధానాన్ని కానీ, ఆ పెద్ద విగ్రహాన్ని చూస్తుంటే కాసేపు నేను అలాగే చూస్తూ ఉండిపోయాను. మీరు ఈ విగ్రహాన్ని గమనిస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూల్స్ అనేవి మనకు అక్కడ ఆయన చేతులు ఉంచడం జరిగింది. త్రిశూలం కావచ్చు, లేదా కత్తి, లేకపోతే గొడ్డలి ఆ టైపులో ఇవ్వడం జరిగింది. ఇది మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న విగ్రహం ఇది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఈ విగ్రహాన్ని చూసినట్లయితే ఈ విగ్రహాన్ని కూడా అదొక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే, ఈ విగ్రహానికి చుట్టూ ఏనుగులు, 4 పక్కల 4 ఏనుగులు ఏ విధంగా ఉన్నాయి చూడండి. వినాయకుడు స్వామి పీఠం మీద కూర్చొని ఉన్నాడు. పైన వినాయకుడు పైన మీరు గమనించేది విష్ణుమూర్తి ఉన్నాడు. అసలు ఈ బొడ్డ వినాయకులు ఎక్కడికి వెళ్ళినా సరే నా చూపు తుట్టుకోలేకపోయాను. అసలు ఈ వినాయకుడైతే రాముడి భంగిమలో ఉన్న ఈ వినాయకుడిని చూడటానికి నా 2 కళ్ళు చాలలేదు. అసలు ఆ ఖడ్గం, ఆ ధనస్సు, ఆ విల్లు చేతిలో పట్టుకొని ఏ విధంగా ఉన్నాడో చూడండి. ఆ భంగిమ చూడండి. ఫస్ట్ అంత టీవీగా కూర్చొని ఉన్నాడు ఆ వినాయకుడు. అసలు ఈ విగ్రహాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారబ్బా, ఇంత హైట్ విగ్రహాలు ఎట్లా తీసుకొచ్చేందుకు వాళ్ళని మెచ్చుకోవచ్చు. అలాగే మరొక విగ్రహం విఘ్నేశ్వర స్వామిని చూడండి, బొజ్జ గణపయ్య అని. అసలు ఈ వినాయకుడైతే, ఈ వినాయకుడి కంటే ముందు చుట్టుపక్కల ఉన్న నవ వినాయకుల్ని పెట్టారు. ఈ వినాయకుడు ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఉండటం వల్ల బహుశా ఆంజనేయ స్వామిని కూడా చెక్కడం జరిగింది. ఆంజనేయ స్వామి హృదయంలో రాముల వారు ఉంటారు. అదే రాముల వారిని కూడా మళ్ళీ చూపించడం జరిగింది. అసలు నిజంగా రాముడు వచ్చి ఇక్కడ నుంచున్నారు అన్నట్టుంది ఈ విగ్రహాన్ని చూస్తుంటే. అలాగే ఇప్పుడే చెప్పాను కదా మీకు, ఈ వినాయకుడితో పాటు చుట్టుపక్కల వివిధ రకాలైన గణపయ్యని వాళ్ళు ఉంచడం జరిగింది. అవి చూడండి. ఇదిగోండి, వినాయకుడు స్వామి చెట్టు కింద ఉన్నాడు చూడండి. ఈ వినాయకుడు స్వామి ధ్యానం చేస్తూ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. ఏ విధంగా ఉన్నాయో ఈ వినాయకుడు స్వామి చూడండి ఫ్రెండ్స్, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అలాగే ఇటువైపు సేమ్ వినాయకుళ్ళు, రకరకాల భంగిములు, రకరకాలుగా వినాయకుళ్ళు పెట్టి ఈ విధంగా నవరాత్రులు వినాయకుడు స్వామికి జరిపి ఆయన మన్నలను, ఆయన ఆశీస్సులను ఒంగోలు ప్రజలకే కాక ఒంగోలు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి ఆయురారోగ్యాలు, సకల సౌభాగ్యాలు కలగాలి అన్న విధంగా నిర్విరామంగా ఇక్కడ పూజలు జరుగుతూ కలకల్లాడుతున్న వినాయకులు అబ్బా, కన్నులు చాలా వణుకు. అసలు ఈ వినాయకుడిని చూడండి. అసలు సూర్యుడు తన రథంపై వస్తున్నప్పుడు సూర్యుడినే తన అలంకారంగా చేసుకొని వినాయకుడు స్వామి రథాన్ని అధిరోహించినట్లుగా మలిచిన ఆ విగ్రహాన్ని చూస్తుంటే అలాగే చూస్తుండిపోవాలనిపించింది నాకైతే. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉందో. తన కను సైగల్లో నడుస్తున్న సూర్యుడు కూడా వినాయకుడు స్వామికి ఒక అలంకారంగా ఉండిపోయాడు. ఆదిదేవుడు కదా వినాయకుడు స్వామి. అసలు ఆ గుర్రాలు కానీ నిజమైన గుర్రాలు అన్నట్లు ఉన్నాయి చూడండి ఒకసారి మీరు. అన్నిటికంటే ముఖ్యంగా పైన డెకరేషన్ కూడా పరమశివుని చెక్కారు. మరి ఇంకో బొమ్మ, ఈ బొమ్మ వెడల్పు ఎక్కువగా ఉంది. నిజంగా ఓ బొజ్జ గణపయ్య నీ బంటు మేమయ్య, ఉండరాళ్ళ మీద దండు పంపయ్య, సడిముద్ద పొప్పయ్య, కడుపు నిండా తిని పొరల గుణము అన్నట్లుగా నిజంగా బొజ్జ గణపయ్యని తీర్చిదిద్దారబ్బా.
చుట్టూ ఏనుగు తొండాలతో, ఏనుగు ముఖాలతో, అదేవిధంగా విగ్రహం అయితే మనం వీడియోలో మీకు ఎలా ఉందో కానీ రియల్గా చూస్తే మటుకి కాసేపు అక్కడ ఉండి కూర్చొని విగ్రహాన్ని చూస్తూ ఉండిపోవాలా అన్న విధంగా అనిపిస్తుంది. మీరు ఆ విగ్రహం తొండం మీద కనుక గమనించినట్లయితే అక్కడ చూసే మీరు పూరి జగన్నాథుడిని ఏ విధంగా మలిచారు. అదేవిధంగా కింద భాగంలో బొజ్జ మీద లక్ష్మీదేవి అంటే లక్ష్మీ సమేత లక్ష్మీ గణపతిది, లక్ష్మీ గణపతి ఓ బొజ్జ గణపయ్య ఇక్కడ కొలువై ఉన్నాడు. చేతులు శంఖం ఉంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గణపయ్యలు, ఒకళ్ళ చేతులు బాణం ఉంటుంది, ఒకళ్ళ చేతులు శంఖం ఉంటుంది. సో ఇలాగ రకరకాలుగా వినాయక స్వామిని వాళ్ళకి నచ్చిన భంగిములో చేయించుకున్నారు. అక్కడ ఈ వినాయకుడు చూడండి, అసలు ఈ వినాయకుడు చూడండి 5 తలలు. మామూలుగా శివుడికి 5 తలలు ఉంటాయి, అలాగే వినాయక స్వామికి కూడా 5 తలలు. ఇక్కడ పంచముఖ గణపతి, ఇతన్ని పంచముఖ గణపతి అంటారు. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్న ఈ విగ్రహాన్ని కూడా ఒకసారి దర్శించండి. అందరూ వీడియోలు చూస్తూ వారి మనస్సులో ఓం గం గణపతి నమః అనుకోండి. స్వామివారి కృప ప్రతి ఒక్కరికి దక్కాలి. ఇదిగో ఈ విగ్రహాన్ని చూడండి. ఈ విగ్రహాన్ని చూసినట్లయితే ఇందులో అద్భుతం చూడండి. పైన శ్రీకృష్ణుడు, కింద కూర్చున్నదే ఆమె మీరాబాయి. శ్రీకృష్ణుడు తన భర్తగా స్వీకరించి తనకే సమేత సంకీర్తనలో పాడింది. అంత గొప్ప మీరాబాయి లాంటి భక్తులు మేమయ్యా అని చెప్పే సింబాలిక్గా వినాయకుడు స్వామి దగ్గర ఆ 2 పెట్టడం జరిగింది. అదే ఇక్కడ చూడండి, వినాయకుడు స్వామి ముచ్చటగా సింహాసనం మీద కూర్చొని టీవీగా ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఆది పూజలు అంచుకుంటున్న గణపయ్య. ఇక్కడ ఇంద్రధనుస్సు లాగా డెకరేషన్ చెక్కడం జరిగింది. ఇంద్రధనుస్సుల మధ్యలో వినాయకుడు స్వామి కూర్చున్న విధంగా చేశారు. ఇక్కడ అది చాలా గొప్ప విషయం అనే చెప్పచ్చు. అలాగే ఇక్కడ వినాయకుడు నుండి ఎలుక వినాయకుడు స్వామికి పాట పాడుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ బాల గణేశుడు, ఇతను ఎవరంటే బాల గణేశుడు. ఆ బాల గణేశుడికి మామూలుగా ఆభరణాలు అవి కాదు, ఉండ్రాళ్ళు, కుడుములు ఇవన్నీ కావాలి. చూడండి ఎంత ముచ్చటి క్యూట్గా ఉన్నాడు. నాకైతే సంఖలో పెట్టుకొని వినాయకుడు స్వామిని ఆడించాలనిపించింది. బట్ కానీ అంత హైట్ నేను లేను కదా, పైగా నేను ఎత్తుకొని మొయ్యలేను. అందుకని వీడియో తీసి మీకు పెట్టాను. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరో వినాయకుడిని చూడండి ఫ్రెండ్స్. ఈ వినాయకుడిని కూడా అప్పుడే పంతులు గారు వచ్చి పూజ స్టార్ట్ చేశారు. పైగా మనం వెళ్ళి వీడియో తీసాము. ఈ వినాయకుడు కూడా చూడడానికి ముచ్చటగా ఆ కిరీటం మీద కనుక మీరు గమనించినట్లయితే చూడండి ఫ్రెండ్స్, రాముడు అయోధ్య రాముడిని కిరీటం మీద చెక్కడం జరిగింది. అదేవిధంగా మరో వినాయకుడు స్వామి సింహాసనం మీద కూర్చుని వినాయకుడు స్వామి చుట్టూ కూడా నందులు సంథింగ్ ఆవులు మొత్తానికి చుట్టూ ఇరువైపులా ఉన్నాయి. ఈ వినాయకుడు స్వామి చూడండి ఫ్రెండ్స్ 3 చేతులు ఉన్నాయి, గమనించారు మీరు? ఒక చేయి కిందకి, ఒక చేయి పైకి. అది డిఫరెంట్గా ఉండే చూడండి. ఈ వినాయకుడు స్వామి చూడండి ఫ్రెండ్స్, సింహాసనం మీద టీవీగా కూర్చొని సేద తీరుతున్న ఓ బొజ్జ గణపయ్య. అదేవిధంగా ప్రతి ఒక్కటి ఎంత అద్భుతం అంతే. బొమ్మల గురించి నేను వర్ణించటం కాదు, ఒక్కసారి ఒంగోలు వచ్చి మీరు దర్శించండి. చుట్టూ ఏనుగులు ఉన్నది సింహాసనంకి, ఎంత బాగా అమర్చారో ఏనుగుల్ని. పైగా సింహం, ఒక తలతో సింహం. ఇదిగో ఈ వినాయకుడిని చూడండి, ఎంత టీవీగా, సింహాసనం లేదు, మంచి భంగిమలో కూర్చొని ఉన్నాడు. ఆ లడ్డు చూడండి, పరమశివుని ఆకారంలో లడ్డుని చెక్కిన విధానానికి హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఈ ఆలోచనకి మనం మెచ్చుకోవచ్చు. ఒక లడ్డుని పరమశివుని ఆకారంలో మలిచారు. ఇక్కడ చూడండి, పైగా శివుడు తన నాట్యం ఇస్తున్న భంగిమలో ఉన్నాడు. ఈ విగ్రహాలు చూడండి, ఇందాక చెప్పాను నేను చిన్న విగ్రహాలు ఎంతో ముద్దుగా ఉన్నాయని. అదేవిధంగా ఈ విగ్రహానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ విగ్రహాన్ని మట్టితో చేశారు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా మట్టితో చేశారు. దీన్ని ఇక్కడే నిమజ్జనం చేస్తారంట, వాటర్ తీసుకొచ్చి ఇక్కడ పోసి నిమజ్జనం చేస్తారంట. సో ఈ వినాయకుడు స్వామి ప్రత్యేకత మీరు గమనించారా? విష్ణుమూర్తి ఆకారంలో ఉన్న వినాయకుడు చూడండి ఫ్రెండ్స్, నామాలతో సహా విష్ణుమూర్తి ఆకారంలో ఉన్న వినాయకుడు. అదిగో చూడండి, చేతిలో గద, ఈ చేతిలో చూడండి ఫ్రెండ్స్, ఆ చేతిలో అది చక్రము, అన్నీ విష్ణుమూర్తి ఆకారం. ఇది మటుకి
అసలుకి ఒంగోలులో వన్ ఆఫ్ ది అట్రాక్షను ఇదేనబ్బా. రామ మందిరాన్ని చెక్కేశారంతే. ఈ వినాయకుడి స్వామి లోపలికి వచ్చినప్పుడు నాకు బాగా మనసును ఆకట్టుకునే విధానం ఏంటంటే, 12 జ్యోతిర్లింగాలని లోపల ఉంచేశారు వీళ్ళు. పైగా వెనకాల ఫ్లెక్సీ, దాని మీద ఆ ఏ లింగము, ఏ ఊరు లింగము, ఏ గుడి టెంపుల్ ఇమేజ్. ఈ యొక్క ఐడియాకి నాకు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. సాధారణంగా విగ్రహాలు అందరం పెడుతుంటాం, కానీ ఈ విధంగా 12 జ్యోతిర్లింగాలని అవి అక్కడ ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా మలిచిన విధానం చూడండి, ఎంత బాగా మలిచారు 12 జ్యోతిర్లింగాలు. అసలు సింహాసనం మీద ఎంత నాజూగ్గా ఏ విధంగా వినాయకుడు స్వామి కూర్చొని ఉన్నాడో చూడండి మీరు. పైన అమ్మవారు, తలపైన అమ్మవారు చూడండి, పార్వతీదేవి గారు స్వామివారిని దీవిస్తున్నారు. 12 జ్యోతిర్లింగాలు, రెండో పక్క జ్యోతిర్లింగాలు మీకు చూపిస్తాను చూడండి. ఆ జ్యోతిర్లింగాన్ని దర్శించండి. మనస్సులో ఒక్కసారి ఓం నమః శివాయ అని కూడా తలుచుకోండి. అదిగో వినాయకుని ఎదురుగా నంది. ఈ నంది అన్ని జ్యోతిర్లింగాలకి సింబాలిక్గా ఇక్కడ పెట్టడం జరిగింది వాళ్ళు. ఇగో జ్యోతిర్లింగాన్ని చూడండి, దర్శించండి. అద్భుతం అంతే, అద్భుతం అంతే. ఒక్కసారి ఒంగోలుకు వచ్చి చూడగలిగిన వాళ్ళు ఈ విగ్రహాలను దర్శించండి. చూడలేని వాళ్ళు ఈ వీడియోను చూసి సేవ్ చేసి పెట్టుకొని ఎప్పుడన్నా మీరు ఖాళీ సమయంలో ఉన్నప్పుడు వీటిని దర్శించండి. గణనాథుని మనసును స్మరించండి. మీకు, మీ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా మలిచారు. ఇంకొకసారి విగ్రహాన్ని చూద్దాం. ఎంతెంత ఎత్తు విగ్రహాలు, అసాధారణమైన విగ్రహాలు. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఈ వినాయకుని స్పెషాలిటీ చూడండి. పరమశివుడు నాట్యం చేస్తున్న భంగిములు, వినాయక స్వామి పరమశివునికి ఎదురుగా కూర్చున్నాడు. పక్కనే నంది వాహనం ఉంది. ఎంత అద్భుతంగా మలిచారో చూడండి. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క రూపకల్పన, ఒక్కొక్క మెసేజ్ని మన ఒంగోలు ప్రజలకి ఈ కమిటీ వారు ఇవ్వడం జరిగింది. ఈ వినాయకుడు చూడండి ఫ్రెండ్స్, చాక్లెట్ ప్యాకెట్స్ వినాయకుడు స్వామి, బిస్కెట్ ప్యాకెట్స్ వినాయకుడు స్వామి. అసలు బిస్కెట్ ప్యాకెట్స్ని తీసుకొచ్చి ఏ విధంగా మలిచారో చూడండి. వినాయకుడి రూపాన్ని మలిచేశారు అంతే. ఎంతో అద్భుతంగా మలిచారు చూడండి. బిస్కెట్స్ ప్యాకెట్స్ని ఒకదాని వెంట ఒకటి మలిచి అద్భుతంగా వినాయక స్వామి ఏ విధంగా చేశారు చూడండి ఫ్రెండ్స్. నా భవిష్యత్తు అందరికీ ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయరు. ఆ ప్యాకెట్స్ని మామూలుగా ప్రసాదంలాగా అందరూ పంచుతారని అనుకుంటున్నాను నేను. సో అంత బాగా వాళ్ళు కష్టపడిన విధానానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఇదిగో ఈ వినాయకుడి స్వామి చూడండి ఫ్రెండ్స్. యాక్చువల్గా వెనకాల ఆ స్ట్రక్చర్ అనేది రౌండ్గా అవ్వాలి, కానీ వారు మన వచ్చే కమిటీ వారు లేరు, అందుకని తిప్పలేదు. కానీ విగ్రహం కలర్ మట్టికి పంచకట్టుడు, వినాయకుడి స్వామి నుంచునే విధానం ఎంత అద్భుతంగా చూడండి. మామూలుగా చేతులు లడ్డు ఉండాలి, కానీ ఇక్కడ లడ్డు భంగం లేదు. జపం చేస్తూ నుంచున్న వినాయకుడు ఆ మోడల్లో చెక్కడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, జపం చేస్తూ నుంచున్న వినాయకుడు అంత అద్భుతంగా చిత్రీకరించారు. అది గొప్ప విషయం. చుట్టూ నెమలలు. ఇదిగో ఈ వినాయకుని చూడండి ఫ్రెండ్స్. ఇది నా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక మనిషి అంటే ఒక రైతు తన గోవులను సంరక్షించుకుంటూ స్వామిని పూజిస్తున్నట్లు చెక్కారు. నిజంగా దేవుడితో పాటు మనిషి కూడా పూజలు ఎంచుకుంటున్న విగ్రహం ఇది. ఇంకోటి చూడండి ఫ్రెండ్స్, చెట్టు కింద ఒక వనంలో అడవి జంతువుల మధ్యలో వినాయకుడు కూర్చొని ఆ జంతువులు వినాయకుడు స్వామి దగ్గరికి వచ్చి తనతో మాట్లాడుతున్నట్టు అతను వారి మాటలను ఆలకిస్తుంటే చెక్కారు. ఇక చూడండి ఫ్రెండ్స్, వినాయకుడు స్వామి మొత్తం గోల్డ్, పైన నాగు పడగలు కూడా చాలా బాగా చిత్రీకరించారు. దీనికి కూడా నాకు మనసుకు నచ్చింది ఈ బొమ్మ కూడా. అలాగే ఇదిగో చూడండి ఫ్రెండ్స్, వినాయకుడు సింహాసనం మీద కూర్చొని ఏ విధంగా ఉన్నాడు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాచ్యూస్ ఏ విధంగా చెక్కారో కానీ అది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు నన్ను అడిగితే. ఇప్పటికిప్పుడు నా మనసులో ఉన్నాయి, నా కళ్ళ ముందు అవి మెదులాడుతూ ఉన్నాయి. వీళ్ళు చూడండి, ఒకసారి సెట్ వేసేసారు, టెంపుల్ సెట్ వేసేసి లోపలికి వెళ్ళిపోతున్నాం మనం. ఆ వినాయకుడు స్వామిని ఇక్కడ నేను మీకు చాలా దగ్గర నుంచి చూపించాలని కోరిక ఉంది, కానీ దగ్గరికి వెళ్ళకపోతే కెమెరాలు పట్టట్ల విగ్రహాలు. అంత దూరం నేను చూస్తే అంత విగ్రహం మనకు కనపడుతుంది. చూడండి, ఇప్పుడు పంతులు గారు పూజ ప్రారంభించారు. చూడండి ఫ్రెండ్స్, విగ్రహాన్ని చుట్టుపక్కల మత్స్యం, ఆ పైన ఎంతో టీవీగా త్రిశూలం పట్టుకొని కూర్చున్న గణనాయకుడు మన విఘ్నరాజు.
విఘ్నేశ్వరుడు ఏ విధంగా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. పైన మత్స్యావతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని కూడా మీరు గమనించవచ్చు. అదేవిధంగా అన్నిటికంటే నా మనసు దోచిన బొమ్మటికి ఇది ఫ్రెండ్స్. చంద్రుని మీద ఎంత హ్యాపీగా విహరిస్తున్నాడు చూడండి మన గణనాయకుడు. ఆ విగ్రహం చక్ర ఆ మొహంలో ఆ క్యూట్నెస్ చూడండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు.